నమస్తే మూడాఫ్ ఆంధ్రకు స్వాగతం. ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరం జనసేన ఇన్ఛార్జ్ చలమలశెట్టి రమేష్ రెచ్చిపోయినాడు. పంచాయతీ కార్యదర్శి విద్యాధర్ను దూషించినట్టు స్థానికులు చెప్తాండారు. ఆ మధ్య ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై వైసీపీ నాయకులు దాడి చేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ మేఘాలపైన కడపకు పోయినాడు. కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్న ఎంపీడీఓను పరామర్శించి ఉద్యోగుల్లో ధైర్యం నింపినాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. సంబంధిత శాఖ మంత్రిగా పవన్ స్పందించిన తీరు తప్పక అభినందించాల్సిందే. అయితే వైసీపీ నేతలు దాడి చేస్తేనే పవన్ రియాక్ట్ అవుతారనే ఆరోపణ కూడా లేకపోలేదు. తాజాగా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన అధికారిపై సొంత పార్టీ నేత రాయలేని భాషలో దూషించడంపై డిప్యూటీ సీఎం స్పందన ఏంది అనే ప్రశ్న ఎదురవుతోంది. గన్నవరం నియోజకవర్గం జనసేనలో రెండు వర్గాలున్నాయి. ఒక వర్గానికి చెందిన నాయకుడు జాతీయ రహదారి పక్కన ఆకతాయిలకు నిలయమైన ప్రాంతంలో గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించినారు. తర్జన భర్జనల అనంతరం గాంధీ విగ్రహం ఏర్పాటు చేసినారు. ఈ విగ్రహం ఆవిష్కరణకు గన్నవరం జనసేన ఇన్ఛార్జ్ చలమలశెట్టి రమేష్ వెళ్ళినారు. జనసేనలోని మరో వర్గం అక్కడికి చేరుకుంది. అసలు ఇక్కడ అనుమతి లేకుండా విగ్రహం ఎలా ఏర్పాటు చేశారని వ్యతిరేక వర్గం నాయకుడు ప్రశ్నించినాడు. ఈ విషయం తెలిసి పంచాయతీ కార్యదర్శి విద్యాధర్ అక్కడికి వెళ్ళినారు. పెద్దలతో చర్చించాకే విగ్రహం ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నామని అనుకున్నాక ఇంత హడావుడిగా ఎందుకు అని ఆ ఈవో ప్రశ్నించినాడు. ఈ ప్రశ్నకు గన్నవరం జనసేన ఇన్ఛార్జ్ రమేష్ తీవ్ర కోపోద్రిక్తుడైనాడు. రే, మమ్మల్ని అడగడానికి నువ్వెవడు? నువ్వు ఒక పాలేరువి, నువ్వెంత, నీ బతికెంత, తోలు తీస్తా జాగ్రత్త అని ఈవోపై రాయలేని భాషలో నోరు పారేసుకున్నారని అక్కడ స్థానికులు చెప్తాండారు. ఈ అధికారి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రిత్వ శాఖకు చెందిన వారే. కడపకు వెళ్లి ఎంపీడీఓను పరామర్శించినట్టుగా పంచాయతీ కార్యదర్శిని కూడా పవన్ పలకరిస్తారా, ఓదార్చుతారా అనే చర్చకు తెరలేచింది. మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ తనకు సమీపంలోని గన్నవరం ఇన్ఛార్జిపై వేటు వేస్తారా, హెచ్చరికలు జారీ చేస్తారా అనేది మరి తేలాల్సి ఉంది.